లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఏదైతే ఇప్పుడు జరుపుకుంటున్నామో గణేష్ నవరాత్రుల సందర్భంగా ఈ రోజు అయితే మనం ఖమ్మంలో ఉన్న ఖానాపురంలో ప్రశాంతి నగర్ రోడ్ నెంబర్ 2లో కొలవై ఉన్న వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీతో పాటు అయితే మనం ఉన్నామన్నమాట. ఇక్కడ వివరాలు, మన గణేష్ ప్రత్యేకత, ఆ కమిటీ సభ్యులను అడిగి మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రజనీ ప్రియ. మాది ఖమ్మం ఖానాపురం ప్రశాంతి నగర్ రోడ్ నెంబర్ 2 శ్రీకృష్ణగుడి నగర్ లైన్ అండి. మేము అంటే గణేష్ని చూస్తా ఉన్నాం, భారీగా ఉంది. ఎన్ని అడుగులు ఉంటుండొచ్చు సుమారు? ఇది 14 feet అండి. 14 feet. ఎంత సుమారుగా ఎంత అయింది? 30,000 అయిందండి. ఇది ఒక దాత ఓన్ గా ఇచ్చారు. ఎవరు డోనర్ పేరు? విజయ గారు అండి. విజయ గారు వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చింది. సో మాది ఇది 3rd time. బాగా గ్రాండ్గా చేసుకుంటాము. అందరూ మంచిగా కలిసిమెలిసి డొనేషన్ అన్ని చేస్తారు. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మేము అన్నదానం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము. దానం చేస్తాము. ఒక 2000 members-కి పెడతాము అన్నము. అయితే ఈసారి ఏం చేస్తామంటే ఖమ్మం బాగా వరద వచ్చింది కదా, దాంతో చాలా మంది ఇబ్బంది పడుతూ, ఇంకా వాళ్ళు సరైన సహాయం లేక, ఇల్లులన్నీ బురదలతోటి, అకామిడేషన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మేము ఏం చేసామంటే యాక్చువల్గా ఇవ్వాలి అనుకున్నాం అన్నదానం. అనుకొని ఎందుకు మనకు అందరికి అన్నం ఉంది కదా, వరద బాధితులు చాలా సఫర్ అవుతున్నారు. ఏదైతే మేము ఈ ఫండ్ అయితే ఏదైతే ఉందో దాని 1 lakh అవుతుంది. 1 lakh అవుతుంది. ఒక ఇద్దరు మాత్రం ఒకళ్ళు 25,000 ఇస్తారు అన్నదానానికి. ఈసారి ఇంకోళ్ళు కూడా 15,000 ఇచ్చారు. మిగతాదంతా మేము కలెక్ట్ చేసింది ఉంటుంది కదా, అది 1 lakh ఖర్చు అవుతుంది. ఆ 1 lakhని కూడా మేము బాగా డిసైడ్ చేసుకొని డిస్కషన్ పెట్టుకొని కమిటీ మొత్తం ఎస్టర్డే మేము వెళ్ళి అదనపు కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు కదా, వారికి డొనేట్ చేసామండి 1 lakh అమౌంట్. టోటల్ అమౌంట్ 1 lakh కలెక్ట్ చేసాము. యథావిధిగా క్యాజువల్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేసుకుంటున్నాం. చెప్పండి, ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా ఏమేమి పూజలు నిర్వహిస్తూ ఉంటారు? అంటే ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉంటుందండి. మొదటి రోజు గణపతి పూజతో స్టార్ట్ అయింది. రెండవ రోజు కూడా పూజ కంటిన్యూ అయింది. మూడవ రోజు మాత్రం సరస్వతి పూజ, చిన్నారులందరితో దాదాపు 70-80 చిల్డ్రన్తోని సరస్వతి పూజ చేసుకున్నాము. మళ్ళీ నిన్న మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పెట్టించుకున్నాము. చాలా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావడం జరిగింది. ఈరోజు వచ్చేసి 108 పలహారాలతోని మంచి నైవేద్యం పెట్టడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క మహిళ కూడా చాలా ఉత్సాహంగా స్వంతంగా స్వయం పాకం చేసేసి పలహారాలు తీసుకురావడం జరిగింది. ఎవరి ఇష్టమైన ప్రసాదాలు అలా 108 పెట్టుకున్నారా? ఎలా అండి, ఇది కమిటీ తరఫున మీరు ప్రిపేర్ చేశారా? అంటే ఎవరు ఎందులో అయితే బాగా ప్రావీణ్యం ఉందో అలా వాళ్ళు చేసుకొని వచ్చారు. ఆ విధంగా వచ్చింది మళ్ళీ రిపీట్ కాకుండా 108 ప్రసాదాలతోని మహా నైవేద్యం పెట్టడం జరిగిందండి. ఇంకా రేపు వచ్చేసి దీపారాధన ఉంది. ఎల్లుండి వచ్చేసి కుంకుమ పూజ ఉంది. ఇంకా ఆ విధంగా రోజుకొక రకమైన పూజా కార్యక్రమం నిర్వహించుకుంటూ సోమవారం రోజున చాలా ఉత్సవంగా డప్పు వాయిద్యాలతోటి ఇంకా కోలాటాలతోటి మేము నిమజ్జనం చేసుకుంటామండి. ప్రతి సంవత్సరం కూడా అందరూ చాలా బాగా పార్టిసిపేట్ అవుతారు. చెప్పండమ్మా, అంటే వింటూ ఉన్నాం 108 ప్రసాదాలు అంటే మామూలు విషయం కాదు, ప్రతి ఒక్క మహిళ చేసుకొచ్చారని. ఈ భాగంలో మీరేం ప్రసాదం ప్రిపేర్ చేశారు? మేము గజ్జకాయలు చేసి తీసుకొచ్చామనండి. ప్రతి ఒక్కరికి కూడా నేమ్స్ రాసేసుకొని కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఈ ఐటమ్స్ ఒక్కొక్కరు ఒక 2-3 ఐటమ్స్ తగ్గకుండా తీసుకొస్తారు. మొత్తం కూడా 108 అనుకుంటాం, కానీ 108 కంటే ఎక్కువే వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని స్వయం పాకంతో తీసుకొస్తారండి. ఇది 3వసారి అండి. ప్రతి సంవత్సరం కూడా 108 ప్రసాదాలతో చేస్తాము. ఇది 3వసారి కూడా మీరు అదే 108 ప్రసాదాలు సమర్పించుకున్నారు. మీరేం ప్రసాదాలు ప్రిపేర్ చేస్తారు? నిమ్మకాయ పులిహోర అండి. నిమ్మకాయ అంటే ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు 108 ప్రసాదాలు ఇవంతా. ఇంకా ఏమేమి స్పెషల్ గా మీ గణేష్ దగ్గర మీరు ఎలా పాల్గొంటున్నారు ఈ పూజల్లో? పిల్లలందరికీ సరస్వతి పూజ, కుంకుమ పూజ, మరి 108 ప్రసాదాలు, తర్వాత పిల్లలతో గేమ్స్ ఆడిపియడము అలా చేస్తారండి. అంటే ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నాం మనం, ఏదైతే మీరు అన్నదానం కోసం ఏర్పాటు చేసుకున్న మనీ మొత్తం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అది వరద బాధితుల కోసం యూజ్ చేయమని చెప్పడం జరిగింది. అంటే ఎవరిది గొప్ప ఆలోచన? ఎవరిదండి? యాక్చువల్ గా అండి, మేము వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో గత 3 years నుంచి మేము ఇక్కడ ఉత్సవం చేసుకోవడం జరిగింది. అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆ ఉత్సవ కార్యక్రమంలో అందరూ ఎంతో ఆతృతగా పాల్గొంటున్నారు. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ ప్రతిరోజు 11 రోజుల నవరాత్రులు ఏదైతుందో ప్రతిరోజు
కూడా మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని చేపడుతూ ఒకరోజు అన్నదానం, ఒకరోజు సరస్వతి పూజ, లక్ష్మీ పూజ, నెక్స్ట్ వచ్చేసేసి నైవేద్యం 108 నైవేద్యాలు, అదేవిధంగా పల్లకి సేవ, నెక్స్ట్ వచ్చేసేసి దీపోత్సవ కార్యక్రమాలు ఇవాళ అన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మాకు ఇక్కడ సహాయ సహకారాలు మెయిన్గా మాకు ఇక్కడ మూలగొండల నవీన్ కుమార్ గారు, రచనప్రియ గారు దంపతులు మాకు చాలా సహాయ సహకారాలు మా కమిటీకి అందిస్తున్నారు. ముందు నుంచి వాళ్ళు మాకు వాళ్ళ డైరెక్షన్లో మేము పనిచేయడం జరుగుతుంది. కమిటీ వారు అందరూ కూడా ఎటువంటి బేసిజాలకు లేకుండా ఇక్కడ ఒక కుటుంబం లాగా మేము అందరం పనిచేస్తూ అందరం ముందుకు వెళ్తూ ఉన్నాము. దీనిలో భాగంగానే మేము అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము విగ్రహం మన వినాయక చవితి నుంచి సెకండ్ డే కానీ థర్డ్ డేనే మేము అన్నదాన కార్యక్రమం ప్రతిసారి పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి అలా పెట్టుకోవాలనుకునే సందర్భంలోనే మా అన్నగారు దంపతులు ఇద్దరు కూడా ఆలోచించి ఈ అన్నదానం అనేది ఇక్కడ అంత ఫ్లడ్స్ అనేది లేవు, అందరూ సఫిషియెంట్గా ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఇలాంటి ప్రదేశంలో అన్నదానం నిర్వహించడం కంటే ఇబ్బందులు ఉన్న దగ్గర మనం ఆ సహాయం ఫండ్ అనేది పంపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే వారి యొక్క ఆధ్వర్యంలో నవీన్ గారు, రచనప్రియ గారు కానీ యువతల పెద్దవారు, మరీ ముఖ్యంగా మహిళలు ఇక్కడ చాలా బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి పెద్దలు లింగయ్య గారు కానీ, ఆరోపల్లి రావేంద్ర కానీ, కోటేశ్వరరావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, అటు వేపూరు విజయ్ గారు వాళ్ళ దంపతులు కానీ, అటు నాగేశ్వరరావు గారు వాళ్ళు కానీ, ఇట్లా లాలయ్య గారు, వన్నాపురం వెంకటేశ్వర గారు, శ్రీనివాసరావు గారు కానీ, ఇటు కార్తీక స్వామి వారు కానీ, అటు అందరూ కూడా ఆరోపల్లి కోటేశ్వరరావు అన్న గారు కానీ, బండారు రవీందర్ రెడ్డి గారు కానీ, ఇలా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి అందరం కూడా మేము అన్నదాన కార్యక్రమము బదులుగా మేము ఆ ఫ్లడ్స్ వచ్చిన ఏరియాలో మన సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని ఇనిషియేషన్ చూసేసుకొని వాళ్ళు చెప్పగానే అందరూ ముక్త కంఠంతో ఏకకంఠంతో అగ్రి అయ్యి అదే రోజు వెళ్ళేసేసి కలెక్టర్ గారికి మేము ₹1,00,000 చెక్కు అన్న ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. మాకు అన్నదానం చేసిన దానికంటే మేము ఈ ఫ్లడ్స్కి ఆ ₹1,00,000 ఇస్తే మేము పొందిన ఆత్మసంతృప్తి అనేది మాకు చాలా బాగా అనిపించిందండి. ఆ విషయంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఆ ఉత్తేజంతోనే ఇవాళ ఈ జరిగిన కార్యక్రమానికి కూడా ఆ హ్యాపీనెస్తోనే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఏరియాలో చాలా మంచి కార్యక్రమం చేశారు. మీకు ఆ థాట్ ఎలా వచ్చిందని అంటే మా పెద్దరికంగా వ్యవహరిస్తున్న అన్నట్టు అన్న ఈ రకంగా ఆలోచించారని చెప్పేసి చెప్తా ఉన్నాము. అలానే ఇవాళ మేము స్వామివారికి పూజా కార్యక్రమంలో పీటల మీద మేము ఇద్దరం దంపతులు కూర్చోవడం జరిగింది. ఇందుకు కానీ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క మహిళలకి, కమిటీ వారికి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మా వరసిద్ధి వినాయక కమిటీ వారి ఆధ్వర్యంలో ఇంకా ముందు కూడా చాలా మంచిగా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. జై బోలో గణేష్ మహారాజ్ కే జై, జై బోలో గణేష్ మహారాజ్ కే జై.